దేవుని నామంలో మీ అందరికీ వందనాలు. సారీ అండి, కొంచెం హెల్త్ బాగాలేక వీడియోస్ అప్లోడ్ చేయలేదు. ఇవాళ డేట్ 19/11/2024. వాక్యంలోనికి వెళ్దాం. అది కీర్తనలు 37వ అధ్యాయము 4వ వచనము. యెహోవాను బట్టి సంతోషించుము, ఆయన నీ హృదయ వాంఛలను తీర్చును. ఇంగ్లీష్ వర్స్ Psalm 37 4th verse. Delight yourself in the Lord and He will give you the desires of your heart. ప్రార్థనలోకి వెళ్దాం. పరలోకమందున్న తండ్రి, నా దేవా, ఇదిగో తండ్రి, గడిచిన కాలం నుండి ఇది వరకు మమ్మల్ని కాచి కాపాడినందుకు మీకే వందనాలు నాయన. తండ్రి నాయన, ఎవరెవరైతే ఇవాళ మీ ప్రార్థనలో పాల్గొనుచున్నారో వాళ్ళందరినీ జ్ఞాపకం చేసుకున్న ప్రభు, ప్రతి ఒక్కరిని ఆశీర్వదించండి నా దేవా. ఎవరెవరైతే ఏ ప్రార్థనలు చేస్తున్నారో తండ్రి, వారికి ఎటువంటి కోరికలు ఉన్నాయో నా ప్రభు, అవన్నీ సరి అయినవి అయితే మీరు వాళ్ళని ఆలకించి వాళ్ళందరికీ ఆ కోరికలు ఫలించేలాగున వాళ్ళని ఆశీర్వదించండి నా ప్రభు. దేవా నాయన, ఇదిగో తండ్రి, నన్ను కూడా జ్ఞాపకం చేసుకున్న ప్రభు నాయన. నన్ను ఇది వరకు కాచి కాపాడినందుకు ప్రభు, నా ఆరోగ్య పరిస్థితిని స్థిరపరిచినందుకు మీకే వందనాలు నా ప్రభు నాయన. తండ్రి నాయన, ఎవరెవరైతే ఎక్కడైతే ప్రార్థనలు చేస్తున్నారో వారందరి ప్రార్థనలు ఆలకించండి నాయన. ఎవరైతే అనారోగ్య బాధలతో ఉన్నారో ప్రభు, వారందరినీ ఆరోగ్యంగా ఉండేలాగా బలపరిచిన దేవరైనా. అంతేకాకుండా నా ప్రభు నాయన, ఎవరెవరైతే ఉద్యోగ అవకాశాల కోసం ఎదురు చూస్తున్నారో నా ప్రభు, ఎవరెవరైతే ఎటువంటి కోరికలతో ఉన్నారో నా ప్రభు, వారందరి కోరికల్ని ఫలించేలాగా మీ చేతికి అప్పగించుకుంటున్నాం నా ప్రభు నాయన. తండ్రి నేను ఎందుకో తండ్రి, మా పాపములన్నింటినీ క్షమించిన మా ప్రభు, మమ్మల్ని ఇదివరకు రక్షించినందుకు మీకే వందనాలు నాయన. ఇంకో కూడా నా ప్రభు, మా జీవితంలో మేము మంచి చేయలాగా నా ప్రభు, మీ అడుగు చోట్ల నడిచేలాగా మమ్మల్ని అందరినీ దీవించి ఆశీర్వదిస్తారని ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో అడిగి వేడుకోరుకుంటున్నాను తండ్రి. ఆమెన్.